నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిక్టాకు స్వాగతం. ముందుగా నీళ్ల వివాదంపై తెలుగు రాష్ట్రాల ప్రజల ముఖ్యమంత్రులు స్పందించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సమర్థవంగా పరిశీలించుకుందామని తెలిపారు. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవని అన్నారు. నీటి పంచాయతీ కంటే పరిష్కారమే ఇష్టపడతామని స్పష్టం చేశారు. మరి రెండు రాష్ట్రాల సమస్యలు కొత్త పరిష్కారం దొరుకుతుందా? ఇదే ఇవాటి బిగ్ అంశం. ఇవాటి బిక్టాక్లో ఇది చర్చిద్దాం. మనతో పాటు బిక్టాక్లో పాల్గొన్నారు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. అదేవిధంగా విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ఇంకా డాక్టర్ శివకుమార్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో పాల్గొన్నారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిజంగా నీళ్ళ కొరత ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, గోదావరిలో నీళ్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. సముద్రంలో కలిసే నీళ్ళని మాత్రమే వాడుకుంటాము. నీళ్ళ రాజకీయం ఎందుకు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ మాత్రం నీళ్లు స్వచ్ఛ మీద ఇచ్చేది లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఏం గొడవ కావాలా, నీళ్ళు కావాలంటే నీళ్ళే కావాలంటాం అనేది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. కానీ ఏదైనా పరిష్కరించుకోవడానికి మాత్రం ఇష్టపడతాం. ఇదే నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కానీ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ వాదన కాబట్టి ఖచ్చితంగా నీళ్ళలో గొడవ లేదు. ఇక మొత్తం మీద కావాలంటే ఏదైనా పంచాయతీ కావాలంటే నీళ్లు మాత్రమే. అంటే వ్యాఖ్యలు కూడా చేశారు. పంచాయతీ కావాలా, నీళ్లు కావాలంటే అడిగితే మాత్రం నేను నీళ్ళే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే మాత్రం పరిష్కారం కావాలని కోరుకుంటాను. ఈ నీళ్ళ ముసుగులో రాజకీయాల లబ్ధి కోసమే కాంగ్రెస్కు ఎక్కడ కూడా రాజకీయం అతీతంగా సహకరించలేదు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది తెలంగాణ సీఎం. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన కృష్ణానది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులను అడ్డంకుండా పెట్టకండి. సీఎం అడ్డుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు రావటం లేదు అంటూ కూడా మరొక మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. ఏదైనా కూడా సమస్య పరిష్కరించుకుంటే కుదురుతుంది అంటూ ఇప్పటికే కేంద్రం ఒక నియంత్రించడానికి ఒక బోర్డు కూడా వేయడం జరిగింది. నిజంగా దీన్ని ఎలా చూడవచ్చు? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కరించుకుంటే బాగుపడుతుందంటే ఎందుకని నీళ్ళ పంచాయతీ అంటున్నారు? అంటే దీన్ని నీళ్ళ పంచాయతీ చేయడానికి అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం, ఇటు తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఒక వివాదాస్పదంగా మారుతుంది. ఎలా చూడవచ్చు మరి? రాజమౌళి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శివకుమార్ గారు, కంచర్ల విజయభాస్కర్ గారు, విద్యాసాగర్ గారు, అదేవిధంగా ఈ స్వతంత్ర టీవీని వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు శుభ సాయంత్రం. సరే, మీరు ఇప్పుడు చెప్తూ ఇక్కడ ప్రతిపక్షం కానీ అక్కడ ప్రతిపక్షం కానీ నీటిపైన రాజకీయం చేయాలనేటువంటి ధోరణిలో ముందుకు పోతున్నది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అర్జెంటుగా ఇప్పుడు మేము ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం లేదు, ఓట్లు ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. మేము ఓటు కోసమో లేకుంటే సీటు కోసమో రాజకీయం చేసేటువంటి మనస్తత్వం కాదు మాది. ఓటు కోసం, సీటు కోసం రాజకీయాలు చేసేటువంటి మనస్తత్వం ఎవరిదో గత ప్రభుత్వాలు, పాలకులు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక ఎమ్మెల్సీ ఓట్లను ఏ విధంగా కొన్నాడు, కోటుకునేటి కోసం ఎవరు ముద్దాయిలు అనేటువంటిది మనం ప్రపంచానికంతా మనం చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు. బ్రీఫ్ ద పీపుల్ అనేటువంటి ఒక వ్యాఖ్యలు ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఏ విధంగా ముందుకు పోయాయో మనం అందరం కూడా గమనించాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఇరు రాష్ట్రాల యొక్క బాగోగులు చూసుకోవడం అనేటువంటిది మా జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఏ విధంగా ఒకరికొకరికి అన్యోన్యంగా ఉండేటువంటిది ఎప్పుడు బయట రాలేదు. ఇప్పుడు ఏదైనా సరే సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ అన్నాక సమస్యలు ఉంటాయి. మనమంతా ఒక ఫ్యామిలీ, రెండు రాష్ట్రాలు కొత్తగా విడిపోయిన రాష్ట్రాలు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ. ఇంకా విడిపోయి ఇంకా పంచుకోవడానికి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, నీటి వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఇవేవి కూడా డిసైడ్ చేయకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితి ఆ రోజు ఉంది. కాబట్టి ఇప్పుడు మా రాష్ట్రం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఎంత అధోగతి పాలలో ఉన్నదంటే అంత లో పవర్టీ లైన్లోకి వెళ్ళిపోయింది కంపారిటివ్లీ ఈ తెలంగాణతో పోలిస్తే. ఇప్పుడు అసలు ఈ వివాదం, ఇప్పుడు నీటి వివాదం ఇన్ని టీవీల్లో కానీ ఇన్ని పేపర్లో కానీ నీటి వివాదం ఈరోజు చర్చనీయాంశంగా ముందుకు వస్తుందంటే ఎవరి కారణం? దానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే కదా ఇన్ని. మనం లేకుంటే ఈరోజు మీరు డిబేట్ పెట్టేవాళ్ళ, లేకుంటే ఇంకా వేరే టీవీ డిబేట్ పెట్టేదే.
నేను చీకటి రూమ్లో నేను ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపేశాను చంద్రబాబు నాయుడికి చెప్పి నా మీద ఉన్నటువంటి గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టుని ఆపేశాడు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి తోడ్పాటుగా మళ్ళా అదే అసెంబ్లీలో ఏం బయట చెప్పట్లేదు ఆయన, బయట ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లోనో లేకుండా ఉంటే ఏదైనా ఒక చిన్న 10 మంది కార్యకర్తల మీటింగ్లోనో చెప్పట్లేదు. సాక్షాత్తు దైవ సమానమైనటువంటి దైవంతో దేవాలయంతో సమానమైనటువంటి అసెంబ్లీలో చెప్తున్నాడు. అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలకి ఎంత రూపకల్పన ఉంటుందో, ఏ విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందో మనం అందరం కూడా ప్రజలు గమనించాలి. దానికి తోడుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను ఆపానో లేదో తెలుసుకోవడానికి మీరు కావాలంటే స్పీకర్ గారు చెప్తున్నారు, నిజ నిర్ధారణ కమిటీని మీరు ఆ స్పాట్కి పంపించండి, ఏదైతే ఎత్తిపోతల పథకం రాయలసీమ పేరుతో ఉందో ఆ స్పాట్కి మీరు పంపించండి, ఆగే లేదో తెలుస్తాయి అని చెప్పని ఒక ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సో ఈ కాన్ఫిడెన్స్ ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఈ స్థాయిలో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో చీకటి ఒప్పందం జరిగి ఉంటుంది అనేటువంటిది ఇరు రాష్ట్ర ప్రజలు కూడా ఉంది. కానీ ఈ చీకటి ఒప్పందంలో ఏం ఒప్పందం జరిగింది, ఏ లావాదేవీలు జరిగాయి అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పకపోవడం అనేటువంటిది ఘోరమైనటువంటి ఈ యొక్క ప్రాతిపదిక ఇది. సరే, మీరు చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, నిజంగా ఆపేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పు కాదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పాడు. ఆయనలో స్వార్థం ఉంది రేవంత్ రెడ్డి గారిలో, ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు కావాలి, ఇది ఆపించేటువంటి పరిస్థితి ఆయనకు కావాలి. ఆపితే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి మేలు జరుగుతుంది అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఏదో ఒక విధంగా నయాన్నో భయాన్నో లేకుంటే ఇంకేదన్నా లడ్డు చూపించో ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడిని ఆపేటటువంటిది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేరుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రేవంత్ రెడ్డి ఏం మాటలు చెప్తే మీరు ఆపేశారు, మిమ్మల్ని భయపెట్టాడా? హైదరాబాద్కి ఈసారి వస్తే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే అడ్డగించి కొడతామని చెప్పి భయపెట్టాడా? లేకుంటే ఏదైనా ముడుపులు ఏదైనా ఇంకో 1000 కోట్లు 2000 కోట్లు తెలంగాణ నుంచి మీకు ముడుపులు ఇస్తాం, మీ పర్సనల్గా మీకు మీ కుమారుడికి అని చెప్పి ముడుపులు ఆఫర్ చేశాడా? లేకుంటే ఇంకేదన్నా ఆస్తులు ఏమైనా హైదరాబాద్లో మీకు రాసిస్తానని చెప్పాడా? మీరు ఏ విషయం లేకుంటే ఇంకేం చేశాడు? మీరు భయపెడితే చెప్పండి, మేము వస్తాం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజా సమస్యల కోసం ఇటు ఎత్తిపోతల పథకం కోసం రెడీ, మేము పార్టీలకు అతీతంగా మీకు కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారితో కాదు, ఈ ప్రపంచంలో ఎవరితోనైనా సరే పోట్లాడడానికి తెలుగు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంది, ఈ ఎత్తిపోతల పథకానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మీకు ఏదన్నా సహాయం కావాలంటే మా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు రేవంత్ రెడ్డికి ఏ విషయంలో భయపడి ఎందుకు తలొగ్గి ఇది మీరు ఆపేశారనేటువంటిది తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎయిమ్ మీకు అర్థం కావట్లేదు. తెలంగాణకి అన్యాయం చేయాలనేటువంటి ఏ విధమైనటువంటి ఎయిమ్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. యాక్చువల్గా మనకు తుంగభద్ర నుంచి కృష్ణా నుంచి 144.7 టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి అలాట్ చేశారు. నీటి సిడబ్ల్యూసీని అలాట్ చేసింది. ఇప్పుడు ఈరోజు మనకున్నటువంటి పంపింగ్ సిస్టంలో కానీ మనకున్నటువంటి వనరులలో కానీ మనం ఎంత తీసుకోగలుగుతున్నామంటే 100 టీఎంసీల కన్నా తక్కువే తీసుకెళ్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రాజెక్టుల్లో ఏదైతే గాలేరు నగరి, హంద్రీ నివా, హెచ్ఎల్సి, ఎస్ఆర్బీసీ, గుండ్రేవులు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా కాలువలు ఇవన్నీ కూడా పూర్తిగా మనకు సహకరించిన దానివల్ల ఈ రాయలసీమకి మనం తీసుకుని పోయేటువంటి వాటర్ల యొక్క క్వాంటిటీ ఎంతంటే 50 నుంచి 60 టీఎంసీలు మాత్రమే. మనకు రైట్గా మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క నీటి నిల్వ 144.7 టీఎంసీలని మనం ఈరోజు ఎంత తీసుకుపోతున్నాం అంటే 50 నుంచి 60 టీఎంసీలు నీటిని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనకు ఎందుకు ఈ విధంగా వస్తూ ఉంది అంటే మనకు సమర్థత లేదు, మనం తీసుకునేటువంటి సమర్థత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమకి తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి, దుర్భిక్షమైన పరిస్థితి, కరువులు అల్లాడుతూ ఉంటే రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డవి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ ప్రాజెక్టు పైనటువంటి ఈ శీతకరణ వెళ్ళినటువంటి దుర్మార్గం నిజంగా మీరు రాయలసీమ ద్రోహిగా వర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సార్ మీరు ఫైనల్గా చెప్తాను సార్, ఫైనల్గా ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆపినటువంటి ప్రాజెక్ట్ అసలు ఏంటంటే ఈ యొక్క 840 అడుగుల కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం 841 అడుగుల కన్నా ఎక్కువగా ఉంటే మాత్రమే ఈ యొక్క పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకుపోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఈ కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచారు. పాలమూరు రంగారెడ్డి, దెండి ఇవన్నీ కూడా ఈ విధంగా వాటర్ ఈ పవర్ జనరేషన్ సిస్టమ్ ఇవన్నీ చేయడం వల్ల 800కే నీళ్ళంతా కూడా లోపలికి పడిపోవడం వల్ల పోతిరెడ్డిపాడు నుంచి అసలు నీళ్లు కొంచెం కూడా ఒక్క టీమ్స్ కూడా పోని పరిస్థితిలో కాబట్టి ఎక్కువ ఈ వరద నీటిలో ఇంచుమించుగా సార్ మన కృష్ణాలో
ప్రస్తుతం వరద నీటిలో ఇంచుమించుగా 600 నుంచి 700 టీఎంసీలు వేస్ట్గా పోతా ఉంది. దీంట్లో ఇంచు 20 నుంచి 30 రోజుల వరకు ఈ నీళ్లు వేస్ట్గా పోయేటువంటి పరిస్థితి. ఈ టైంలో రోజుకి ఒక 3 టీఎంసీల నీళ్ళని ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఒక నెల రోజులు పంప్ చేస్తే ఇంచుమించుగా ఒక 90 టీఎంసీలో 100 టీఎంసీలో మన 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 రాయలసీమకి వస్తాయనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని పెట్టారు. దీంట్లో తెలంగాణకు వచ్చినటువంటి నష్టం కూడా లేదు. పోయేటువంటి మిగిలిన జలాలు ఏదైతే వరద జలాలు ఉన్నాయో అవి మాత్రమే ఈ పంపింగ్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టుకున్నాడే కానీ దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ నష్టం చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసేటువంటి పరిస్థితి లేదు. రైట్. విద్యాసాగర్ గారు, 2 రాష్ట్రాల సీఎంలు పరస్పరం మొత్తం మీద కూర్చొని మాట్లాడుకుంటే గనక పరిష్కారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నీటి విధాలపై కీలక వ్యాఖ్యలు చేసిండు. ఎందుకనంటే పంచాయతీ కావాలా, నీళ్ళు కావాలంటే మాత్రం అడిగితే నేను నీళ్ళే కావాలని కోరుకుంటా, వివాదం కావాలా అని చెప్తే వివాదం కల పరిష్కారం కావాలంటే నేను పరిష్కారమే కావాలని కోరుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడుకి మాత్రం తను ఒక విజ్ఞప్తి చేసిండు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అనుమతులు అడ్డంకులు పెట్టకండి, సీఎం అడ్డంకులు పెడతాం, కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు, రాష్ట్రంపై ఆర్థిక భారం కూడా పడుతుంది, మేము వివాదం కోరుకోవడం లేదు, పరిష్కారం కోరుకుంటాము, రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నాము, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాము అని కూడా చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, 2019లో ఓడిపోయి ఉండకపోతే 2021 నాటికి పూర్తయ్యేది, పోలవరం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకెళ్తాం, గొడవల వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు లేవు, మట్టి సీమతో పాటు కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాలనేది ఉద్దేశం ఉంది, అప్పుడు కూడా మమ్మల్ని విమర్శించారు, ఇప్పుడు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నిజంగా ఇద్దరు సీఎంలు పరిష్కారం చేసుకుంటాము అంటే ఇంకా గొడవలు ఎక్కడుంటాయి? ఎందుకని నీళ్ళ రాజకీయం చేస్తున్నారంటే ఒక దిక్కు ప్రతిపక్షాలు నీళ్ళ రాజకీయం చేస్తున్నాయా, లేదంటే అధికార పక్షం నీళ్ళ రాజకీయం చేస్తున్నారంటే 2 రాష్ట్రాలలో 2 ప్రభుత్వాలు నీళ్ళ రాజకీయం చేస్తున్నాయి, మా నీళ్ళని దోసుకుపోతున్నారని తెలంగాణ, లేదు గోదావరిలో మన సముద్రంలో కలిసే నీళ్ళే మేము వాడుకుంటున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ గొడవ వస్తుంది, కూర్చొని పరిష్కరించుకుంటే అయ్యేదేనా, ఎలా చూడొచ్చు? స్వతంత్ర టీవీ వీక్షకులకు, రాయమౌళి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి, విజయభాస్కర్ గారికి, తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం. సరే, ఈరోజు మన 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలని తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిపిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు ఆంధ్రాలో తెలంగాణలో సరే చుట్టం చూపుకన బంధువుల దోస్తుల అందరూ అన్ని విధాలు కలిసిపోయారు. ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి కొరకు పనిచేయాలి. సరే, దానిలో భాగంగానే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరే మాకు గొడవలు వద్దు పరిష్కారమే ముద్దు అని రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇద్దరు మాట్లాడటం మంచిదే. కానీ చంద్రబాబు గారు గురించి చెప్పాలంటే చంద్రబాబు గారు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో మా గురువు కదా నువ్వు నమ్మితే నట్టేయటం చూస్తాడు చంద్రబాబు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారు ఎలాగా పోరాటం చేసి అంటే ముఖ్యంగా మనకు కృష్ణానదిలో మన ప్రవాహ ప్రాంతము దాదాపు 68 నుంచి 69% ఉంది. అంటే ఆ విధంగా మనకు వాటా రావాలని కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మేము 2 రాష్ట్రాల నదుల జగడం పరిష్కరిస్తామని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఆ కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ ప్రధానమంత్రి గారు మాట ఇచ్చి మాట తప్పారు. మన రాష్ట్రానికి రావాల్సిన నీటి పంపకంలో మనకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 811 టీఎంసీలలో 512 ఆంధ్రాకు ఉంటే 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు ఉన్నది. అది టెంపరవరీగా 1976 నుంచి నడుస్తుంది. కానీ ఇది మనకు చాలా తక్కువ. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 550 నుంచి 600 టీఎంసీల వాటా రావాలి. దాని కొరకు మీరు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు మాటలకు మీరు మా గురువు కదా అని తలొగ్గితే మన తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు మీ దోస్తనం ఉంటే మంచిదే. తెలుగు రాష్ట్రాల ప్రజలు నీటి కొరకు గొడవలు పడకుండా పరిష్కారం అనే పదము మేము దాన్ని స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఆయన ఫౌండేషన్ వేసినప్పుడు అక్కడ అమరావతికి కేసీఆర్ గారు వెళ్ళారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో కూడా పలు దఫాలు చర్చలు జరిపి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మనకు కావాల్సిన మిగులు జలాల వాటాలు పంచుకోవాలి, మనకున్న నికర జలాలు అదే గోదావరిలో 968 కానీ ఇక్కడ కృష్ణాలో ఉన్న ఈ వాటర్తో పాటు కొన్ని సంవత్సరాల నుండి నదిలో వృధాగా పోతున్న జలాలను పంచుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయనే మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు జగన్మోహన్ తోటి మాట్లాడారు. అదేవిధంగా కొంతవరకు పనులు కూడా ముందు జరిగినాయి. కానీ ఈ 2 రాష్ట్రాలకున్న ఈ సమస్యలను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము కేఆర్ఎంబి పరిష్కరించకుండా నానుస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ తక్షణమే 2 రాష్ట్రాలకు రావాల్సిన వాటాను పంపక రూపంలో జరగాల తప్ప వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు చేట్ల తౌడు పోసి కుక్కలకు ఎగబెట్టిన ఒక సామెత ఉంటుంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు ఉన్నా, ఇక్కడ కేసీఆర్ ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా, వీళ్ళు వాటాల విషయంలో గొడవలు పడాలి అని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు 2023 ఎలక్షన్ల ముందు స్వయాన ప్రధానమంత్రి గారు కేఆర్ఎంబిఏలో మీకు రావాల్సిన వాటర్ మేము పరిష్కరిస్తాం, అది త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి పరిష్కరిస్తలేరు. తెలంగాణ ఆంధ్రాలో ఉన్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడితే చిత్తశుద్ధి లేదు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మాట్లాడుతున్నారు. కానీ చిత్తశుద్ధి లేని మీకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా అటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అక్కడ ప్రజల కొరకు వారు, ఇక్కడ ప్రజల కొరకు వీరు అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటారు. కానీ మీరు పెద్దన్న పాత్ర పోషించవలసిన మీరు ఆ గొడవలను సమర్థిస్తూ ఏమైనా ముఖ్యమంత్రులను సాకో చూపిస్తూ వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారని మీరు చెప్తున్నారు తప్ప పరిష్కరించవలసింది మీరు. ఇందులో విఫలమైంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సొర చూసుకొని కంపల్సరీ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న జల విధానాలను కొంచెం ఒక కొలిక్కి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఏది ఏమైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా మాట్లాడటం దాన్ని స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా స్వాగతిస్తుంది. తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకు కూడా సరిపోయే నీళ్ళు ఉన్నది. దానికి మనం నిజంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కూర్చొని సైద్యంగా కుదుర్చుకుంటే పోతుంది అని అంటారు. కానీ విద్యాసాగర్ గారు, సారీ మధుసూదన్ గారు, సార్ ఇప్పుడు అన్న విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాకు ఫస్ట్ ఛాన్స్ రాలా, వారికి సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు. చిన్న విషయం మీతో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్క నిమిషం అని మొన్న డిబేట్ అంతా ఆడుకున్నారు. మీరు సహించలేరు. భాస్కర్ గారు, విజయ భాస్కర్ మీకే ఓకే రైట్. అలా ఛాన్స్ ఇస్తే ఒప్పుకోమండి. ఆ రౌండ్ పూర్తయిన తర్వాత రైట్ మేము మీ ఛానల్కి కాదని లేక కొంచెం వెనకాలకి వెళ్ళారా? ఓకే ఒక్క నిమిషం. విజయభాస్కర్ కంటిన్యూ. ఓకే కంటిన్యూ. మీరు వారికి ఇస్తున్న ప్రాధాన్యత మొన్నగాడు చూశాను. వారు అడిగిందల్లా ఇచ్చేస్తే మొత్తం లాగిచ్చాడు. విషయం ఏంటంటే విజయభాస్కర్ గారు ప్రతిపక్షాలను ముందు తీసుకున్న తర్వాత తలనొప్పి వచ్చేసి జలుబు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రైట్ రైట్. నేను 100 డిబేట్ లో ఇలా మాట్లాడలా. ఈ రోజు తల పోటు పుడుతుంది. రైట్ కంటిన్యూ. ఆయన తోటి మహాభారతం అంతా రామాయణం అంతా చెప్తారంటే కాదు, అయిపోయింది. రైట్ కంటిన్యూ. సరే ఓకే. మేము రామాయణ మహాభారతం చెప్పట్లేదు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. మేము 2 రాష్ట్రాల గురించి డిబేట్ లో ఉన్నాం. 5 మంది ఛాన్స్, బ్రేక్లు పోను ఛాన్స్ ఎంత అందరికి. విజయభాస్కర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మీరు మానవత్వం ఉండాలి. మేమంతా మనుషులు అనుకున్నావా శిలా విగ్రహాలు? రైట్ కంటిన్యూ. సరే ఓకే విజయభాస్కర్ గారు కంటిన్యూ. 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే వివాదాస్పదం అంతా ముగిసిపోతుంది. ఇక్కడ ఇంతకు ముందు నీటి వివాదంలో మాత్రమే వివాదం చేస్తున్నారు నీళ్లపైన అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నిజంగా తెలంగాణ నుంచి వెళ్ళి నీళ్లు తీసుకుపోనివ్వం, ఖచ్చితంగా మాకు వచ్చే వాటర్ రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. కానీ ఇప్పుడు పరస్పరం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు మాకు రావట్లేదు, ఎందుకంటే అక్కడ ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి ఎంతైనా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీ వైపు చూపడుతుంది కాబట్టి అడ్డుపడకండి అని చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసింది తెలంగాణ సీఎం. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది అండి. పరిష్కారం నిజంగా 2 ప్రభుత్వాలు కూర్చుంటే పరిష్కారం క్లోజ్ అయినట్టేనా? ఇప్పుడు ఏడుల జన్మ వీరుల జన్మ ఎవరికి ఇరుకని మహాభారతంలో భీష్ముడు చెప్తాడు.
అవి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయినాయి. కృష్ణానది, గోదావరి, గంగా, యమున, కావేరి ఇలాంటి, తుంగభద్ర ఇలాంటివన్నీ పుట్టి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయింది, మనకు తెలియదు. సరే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. కొంచెం కొంచెం వెనకాలకి వెళ్ళి ఆ మాట్లాడు. కాలంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు 1852లో ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు గోదావరి నది మీద. అది పరిగణలో తీసుకోండి. అదేవిధంగా 1854-55 ప్రాంతాల్లో ఇప్పుడుండే, అంటే మనం బ్యారేజీకి ప్రకాశం అని పెట్టుకున్నాం. అది హలో అయ్యా కంటిన్యూ వినబడుతుంది. ప్రకాశం బ్యారేజ్ అనేది మనం టంగుటూరి ప్రకాశం పొత్తులు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పోరాడాడనే గౌరవంతో ఆయన పేరు పెట్టుకున్నాం. పైగా ఆయన బ్యారేజీ శిథిలావస్థలో ఉన్న బ్యారేజీని పునర్నిర్మించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ బ్యారేజీ నిర్మాణం తలపెట్టింది కూడా ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. అంటే మనకు తెలియదు, మనం అంతా బానిసలుగా బతుకుతున్న రోజుల్లో, అసలు ఊరు పేరు లేని రోజుల్లో, తెలుగు జాతి అస్తిత్వం కోల్పోయిన రోజుల్లో వాడు బ్రిటిష్ వాడు కొంతమంది కుంపిణీ ఉద్యోగులు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళలో ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు. 4 కంపెనీలు ప్రధానంగా భారతదేశాన్ని పరిపాలించాయి. ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఈ 4 కంపెనీలు పరిపాలించాయి. మరి వాళ్ళేదో వాళ్ళలో మానవత్వం ఉన్న అధికారులు బ్రిటిష్ విక్టోరియా మహారాణికి వాళ్ళేదో విజ్ఞప్తి చేసి, అమ్మ వాళ్ళంతా మంచి రత్నాల భూములు, మంచి కండగలిగిన భూములు, కరువు కాటకాలతో అల్లాడుతున్నారమ్మా, చచ్చిపోతారమ్మా. 1866లో రాయలసీమ పెద్ద కరువు వచ్చిందమ్మా. అక్కడ బుట్టా వెంగళరెడ్డి గారని ఒక మహనీయుడు పుట్టబట్టి ఆయనకున్న నీటి వనరులతో పంట పండించి పేదలను ఆదుకున్నాడమ్మా ఆ బుట్టా వెంగళరెడ్డి గారు. పోతే అట్లాగే అక్కడ డొక్కా సీతమ్మ గారు ఆదుకున్నారమ్మా గోదావరి జిల్లాలో. అక్కడక్కడ కొంతమంది జమీందారులు ఆదుకున్నారమ్మా. అయినా కూడా రాయలసీమలో లక్షలాది మంది, కోస్తా జిల్లాలో లక్షలాది మంది చనిపోయారు అని ఆమెకు విజ్ఞప్తి చేస్తే ఆమె మంజూరు చేసింది ధవళేశ్వరం ప్రాజెక్టు గోదావరి మీద. సరే, ఇది కూడా వాళ్ళు మంజూరు చేశారు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నేతలకి జనరల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేశానికి ఎన్నికైన ఏ నేతకి సంబంధం లేదు విషయాలు ఈ రెండు. పోతే అలాంటి దాన్ని ఇప్పుడు మొత్తం టీఎంసీలో భూభాగం 68 టీఎంసీలు ఉంది అని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలి. అటు కృష్ణానదికేమో ఇది ఉంది, వాడు బ్రిటిష్ వాడు పెట్టింది. ధవళేశ్వరం ప్రాజెక్టు గోదావరి మీద ఉంది, వాటిని పరిగణలో తీసుకోవాలి. పైగా పోలవరం నిర్మాణానికి అది ఏ ముహూర్తాన తలపెట్టారో కానీ అడుగడుగునా అది బ్రిటిష్ పీరియడ్ నుంచి ఏదో ఒక ఆటంకాలు. అప్పుడు ఉద్యమాలు ఎక్కువైపోయినాయి బ్రిటిష్ కాలంలో. అందువల్ల మన వాళ్ళు స్వాతంత్ర వ్యతిరేక పోరాటంలో అది కాస్త నిలిచిపోయింది. తర్వాత నెహ్రూ గారు వచ్చిన తర్వాత టంగుటూరు అంజయ్య గారు తొలిసారి అదేదో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలంగాణ వాస్తవ్యుడు. ఆయన పోలవరం ప్రాజెక్టు కావాలని చెప్పి పాపం ఆయన సందర్శించి దానికి శంకుస్థాపన చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టాడు. ఆయన 30 చిన్న ప్రాజెక్టులు చిన్నవి పెద్ద తలకెత్తుకున్నాడు. అందులో పూర్తయిన కొన్ని ఉన్నాయి. సరే, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది ఎవరు? 2020 సంవత్సరం ఆనాటి జగన్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఐడియా వచ్చింది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి. అంతకుముందు వేరే చోట పెట్టాలని తెలుగుదేశం అనుకుంది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. సరే, ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పెట్టాడు. ఓకే, బాగానే ఉంది. అయితే ఏమైంది? ఆగస్టు 2020లో శంకుస్థాపన చేసిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దీనికి అనుమతులు లేవు అనే నెపంతో వాళ్ళు స్టే చేశారు. 2021 డిసెంబర్లో స్టే చేశారు. దాంతో అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత దాదాపు ఆయన 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. మరి స్టే లిఫ్ట్ చేసే ప్రయత్నాలు ఏమీ జరగలేదు. సరే, అది అలా ఉండిపోయింది. సరే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మేము చెప్పేది ఏంటంటే, మా పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. మేము పెట్టిందే పార్టీ తెలుగు ప్రజలు మధ్య ఐకమత్యం కోసం.
కలిసి ఉండడం కోసం, తెలుగు వారి ప్రాభవ వైభవాలను పొందొచ్చడం కోసం శాతవాహనులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు, ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు, తెలంగాణను రాజధానిగా చేసుకొని పాలించారు, అదేవిధంగా ఆంధ్రాలో అమరావతిని చేసుకొని పాలించారు. అసలు మన మధ్య తగాదా ఎందుకు? అసలు మనం దేశంలో వెనకబడి ఉన్నాం, వనరులు ఉన్నాయి, అల్లు నోట్లో సీనన్నట్టుంది మన పరిస్థితి. తెలంగాణ ఆంధ్ర పరిస్థితి తగాదాలు, రాజకీయ తగాద నిరంతరం. ఇప్పుడు ప్రజలు ఓడగొట్టిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వాళ్ళిద్దరు ఆప్తమిత్రులు. ఎంతసేపటికి వాళ్ళ గురు శిష్యులు అంటున్నారు. అవును సార్, ఓటు రాజకీయ ప్రయోజనాలు కావాల్సింది, జాతి ప్రయోజనాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం. కానీ అక్కడ కేసీఆర్ ఏం చెప్తే అది జగన్ ఫాలో అవుతాడు. ఒకప్పుడు అదే మానుకోట్లో, మహబూబాబాద్ డిస్టిక్ లో జగన్మోహన్ రెడ్డి, కొండా సురేఖ దంపతుల మీద ఆ రోజు దాడి చేయించిన కేసీఆర్. అయినా జగన్మోహన్ రెడ్డి ఆ విషయాలు పక్కన పెట్టాడు. పెద్ద శత్రువు చంద్రబాబు, చిన్న శత్రువు కేసీఆర్ అనుకుని కేసీఆర్ వల్ల పడ్డాడు. నాకంటే సీనియర్ రాజకీయవేత్త కదా, ఆయన స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి ఉద్యమాలు లేవదీశాడు, ప్రాంతీయతత్వంతో అధికారంలోకి వచ్చాడు. పోతే ఈరోజు ఆయన వయసులో పెద్దవాడు అని ఆయన చేతల్లోకి వెళ్ళిపోయి చిలక పలుకులు కేసీఆర్ చెప్పించేస్తాడు. నువ్వు ఇంకా రాణించాలంటే చంద్రబాబు ఆయన పార్టీ ఉండకూడదు భూమి మీద, దాన్ని ధ్వంసం చేయాలా అని చెప్పి దానికి పలు రకాల సూచనలు చేస్తూ వచ్చాడు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం జరిగింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు చంపాలని కూడా ఒక ప్లాన్ చేశారు జైల్లో. ఇన్ని రకాలుగా జరిగింది. సరే, తెలుగు రాష్ట్రాలు, ప్రపంచం అంతా అట్టుడిగిపోయింది, రిజల్ట్ తారుమారైపోయింది, మళ్ళీ కూటమికి అధికారం కట్టబెట్టారు. సరే, ఇప్పుడు ఏంటి సమస్య? మా వల్ల రాయలసీమ ఎత్తిపోతల పథకం సమస్య మా వల్ల వచ్చింది కాదు, గోదావరి నదీ జలాల సమస్య మా వల్ల వచ్చింది కాదు. పైగా గోదావరిలో సంవత్సరానికి ఒక లెక్క ప్రకారం, కేంద్ర జలశక్తి మండలి లెక్క ప్రకారం సంవత్సరానికి ఒక సంవత్సరం 2000 చిల్లర వాటర్ వేస్ట్ అవుతుంది, ఒక సంవత్సరం 2500, ఒక సంవత్సరం 2800, ఇట్లా ఒక సంవత్సరం 4000 అవుతుంది. యావరేజ్ ఇంచుమించు 3000 టీఎంసీలు వృధా అవుతుంది. ఈ 3000 టీఎంసీ ఈ కృష్ణానదిలో కూడా వదిలి, ఆ తర్వాత మిగిలిన నదుల్లో కూడా వదిలితే సస్యశ్యామలం అయిపోతే ఈ రెండు రాష్ట్రాలు ఒక తెలంగాణకి పెంటిగా ఎంత కావాలో అంత వాడుకోవచ్చు గోదావరి జలాలు, ఏపీకి వాడుకోవచ్చు, కృష్ణానదిలో పోస్తే ఆ నీటిని తోడి అనేది అంటే కాలువ ద్వారా, గ్రావిటేషన్ ద్వారానో తోడో ఏదో ఒకటి. మరి అనే విశాల దృష్టితో ఆయన, ఎందుకు విశాల దృష్టి అంటే ఆయన పరిపాలించిన రాష్ట్రం తెలంగాణ గడ, పార్టీ పెట్టిందే తెలంగాణ గడ్డ మీద, కాబట్టి ఆయన ప్రేమ ఉండదండి, ఆయన ద్రోహం చేస్తాడా? విశాల రాష్ట్రానికి వెన్నుపోటు పార్టీ అది. ప్రజల మీద ఏ కోపం ఉంటుందండి? తెలంగాణ ప్రజల మీద టీడీపీ పార్టీ పెట్టినట్టు రేపు కాంగ్రెస్ కూడా ఆయన తోడు పెట్టిస్తారు. మీరు మధ్యలో పోయిస్తారు కదా, ఇది ఇక నుంచి మీ డిబేట్స్ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నిజాలు చెప్తే మీరు ఎందుకు నా ఈ విధంగా కోపడతారు? టీవీ మీద నిజాలు మాట్లాడండి. చంద్రబాబు పార్టీ పెట్టాడా? ఏంది మీరు మాట్లాడతారు? సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీరు టీవీకి రావాలని భయపడతారు. మీరు లేకుండా టీవీ ఏంది మీరు మాట్లాడేది? మీరు లేకుండా స్వతంత్ర టీవీ లేదు అనుకుంటారా? చంద్రబాబు పార్టీ పెట్టాడా? ఇంటి రామారావు పార్టీ పెడితే విజయభాస్కర్ మా చేతిలో ఆ ముఖ్యమంత్రి కీలు బొమ్మలట, మీరు ఆడే జగన్ నాటకంలో సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి భయపడి చంద్రబాబు ఈ రోజు రాష్ట్రంలో కేసులు, పలకామణి కేసు దగ్గర నుంచి మీరు ఇది మాట్లాడండి. మీరు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడేది మాట్లాడండి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి.
విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు మీ శలం గద్దపాలైంది ఇప్పుడు. విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు పట్టుంది సకల విద్యలో మేము ఆరితేరాం. డూప్లికేట్ మాటలు మాట్లాడడం. రైట్ విజయభాస్కర్ నిజాయితీ ఉంటే మీకు దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు సవాల్ విసురుతున్నా 175 స్థానాల్లో బీజేపీ లేకుండా పవన్ కళ్యాణ్ లేకుండా మీరు కార్యకర్తల్ని మీరు నాయకుల్ని ఎమ్మెల్యేగా నిలబెట్టండి. నిస్సిగ్గుగా 175 స్థానాల్లో చంద్రబాబు నాయుడు ఏ పార్టీ అధికారంతో ఏ పార్టీతో సపోర్ట్ లేకుండా చెప్పండి. అది జగన్ మగాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే పెద్దపేట వేస్తాడని చాలా మందిని శివకుమార్ గారు ఒక్క నిమిషం శివకుమార్ గారు బెదిరిస్తే భయపడడానికి ఎవరు ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు ఏదున్నా నిక్కచ్చిగా ఉన్నట్టు మాట్లాడండి. ఎందుకంటే ఒక్క నిమిషం స్వతంత్ర న్యూస్ ఛానల్ ఏ పార్టీకి కొమ్ము కాయదండి. స్వతంత్ర న్యూస్ ఛానల్ అనేది ఏ పార్టీ కొమ్ము కాయదు, ఎవరికి మడుగులు వస్తుంది. నిజాయితీగా నిక్కచ్చిగా ఎవరు ఏమన్నా వినబెడతాం, ఎవరు ఏమన్నా కానీ నిజంగా గుడ్డలోడ తీసి బజార్లో నిలబెట్టినట్టే చూపెడతాం. ఎవరు ఏదన్నా అనండి, ప్రజలకు ప్రభుత్వానికి అటు ప్రతి ఒక్కరికి వారధిగా ఉండేదే స్వతంత్ర న్యూస్ ఛానల్ అండి. ఇది ఎవరికి కొమ్ము కాయదు, ఎవరికి సపోర్ట్ ఛానల్ కాదు. ఎస్ మరి చెప్పండి, ఏదైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సయోధ్య కుదుర్చుకోవడానికి ఇరు ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు పరిష్కారం అవుతుందండి. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, రెండు రాష్ట్రాల్లో నిజంగానే అటు ఏది ఏమైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే రాబోయేదానికి కాబట్టి అద్దు అండి, అలాంటి అడ్డుకట్ట వేయద్దు. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మేము సకాలంలో ముందుంటాం, మేము పరిష్కరించడానికి ముందుంటాం. నీటిపైన వివాదాలు అవసరం లేదు, కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కారం చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజే మాట్లాడారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నిజంగా ఈ ఇద్దరు ఒకే తాటిపైకి వచ్చి కూర్చొని మాట్లాడితే నీటి వివాదాలు అయితే లేవు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా కోరుకునేది అన్నదమ్ములకు కలిసి ఉందామని. ఎందుకని నీటి వివాదాల పరిష్కారం కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు కూడా నేను ఆపమంటేనే ఆపారు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినబడేలాగా, ప్రపంచానికి వినబడేలాగా చెప్పారు. మరి నిజంగానే ఆపమన్నారా? ఇప్పుడు ఎందుకని ఈ మాటలు మారుస్తున్నారు అనేది అనుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలో కోరుకునేది అన్నదమ్ములకు కలిసి ఉండాలని. ఎందుకని ఈ వివాదాస్పదానికి ఫుల్ స్టాప్ పడనుందా? శివకుమార్ గారు. ఓకే, ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పటివరకు ముగ్గురు కూడా, అంటే బీఆర్ఎస్ కానీ, అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ వాళ్ళు మాట్లాడడం నేను వినడం జరిగింది. అయితే ఇక్కడ మేజర్గా మన ఇప్పుడున్న ప్రస్తుతానికి 4 పార్టీలు కూడా మనం ఒకటి ఆలోచించాలి. ఫస్ట్ ఏదైతే బ్రిజేష్ కుమార్ కమిటీ ఏదైతే ఉందో అది రిజల్ట్స్ రావడానికి, లేకపోతే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అయినా బ్రిజేష్ కుమార్ గారు కూడా, నేను మార్నింగ్ ఇవాళ జీ తెలుగులో కూడా మాట్లాడడం జరిగింది 8 o'clock. అయితే బ్రిజేష్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 80+ ఇయర్స్ ఉన్న వ్యక్తి. ఆయన కొంచెం ఆరోగ్యపరంగా కూడా ఒక డిసిషన్ రాలేదు అనేది మనం గతంలో కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదంటే స్టేట్ గవర్నమెంట్లు కొంచెం వాళ్ళని ఇది చేసి ఆ బ్రిజేష్ కుమార్ క్రిమినల్ ఏదైతే ఉందో అది రిపోర్ట్ తీసుకురావడం ఒక్కటి. దానివల్ల మనకి అది వచ్చే వరకు కానీ ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ
ఏం చేయడానికి ఆ రిజల్ట్స్ వచ్చే వరకు ఉండదు. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పోయి టీడీపీ రావడం జరిగింది. అది ఉమ్మడి ఏదైతే అలయన్స్ తో వచ్చిన పార్టీ, రైట్. ఒకటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం మొదటి నుంచి కూడా చెప్తుంది, గతంలో ఆంధ్ర తెలంగాణ సపరేట్ కావడానికి ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నిధులు నియామకాల మీదనే పోరాడడం జరిగింది. అప్పుడు ఉన్న ఆలోచన ప్రకారం ఉద్యమ కాలంలో అందరు కూడా సకల జనులు సపోర్ట్ చేయడం జరిగింది. మొత్తానికి అప్పట్లో ఉన్న కేసీఆర్ గారు ఏం చెప్పేది, మొత్తానికి ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోచుకపోయినారు, ఇప్పుడు మనం ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకాల గురించే మనం పోరాడదాం అనే రకంగా ఉద్యమంలో ఒక నినాదం తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత ప్రజలందరూ కూడా ఇమీడియట్ గా దానికి ఒప్పుకోవడం జరిగింది. అందరు కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదంతా ఈ రోజు శివకుమార్ గారు చెప్పండి యా. రాజమౌళి గారు కంటిన్యూ. అయితే ఇదంతా గతంలో 10 సంవత్సరాల కింద జరిగిన విషయంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఇటు తెలంగాణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ప్రగతి భవన్ కి జగన్ గారిని పిలిచి ఇద్దరు కలిసి భోజనం చేసుకొని మర్యాదపూర్వకంగా మాట్లాడి, నువ్వు నా దత్తాపుత్రుని, నువ్వు మాకు తెలంగాణకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఉన్నాయి, దాని తర్వాత మీరు తీసుకుపోండి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు చెప్పడమే జరిగింది. ఆ తర్వాత రోజా గారిని కలిసి రాయలసీమకు పోయి రొయ్యల పులుసు తిని, దాని తర్వాత రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పి రోజా గారికి చెప్పి రావడము, ఇవన్నీ కూడా చేసింది గతంలో కేసీఆర్ గారు. ఈరోజు సంగమేశ్వర్కి ఏదైతే నీళ్లు మళ్లించడం జరుగుతుందో ఆ మొత్తానికి అక్కడ ఫ్రీడమ్ ఇచ్చిందంతా కూడా గతంలో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిపే, ఒకవేళ వాటా పరంగా పోరాడి ఉంటే మటుకు ఖచ్చితంగా మేము పోరాడతాము, ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గంలో మంత్రులు కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏదైతే జనవరిలో శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఇదే చెప్పడం జరిగింది. దాంతో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడము, ఎక్కడ ఏం జరుగుతుంది, ఒకటి నికర జలాలు, మిగులు జలాలు, లేకపోతే వర్జ జలాలు, ఈ మూడిట్లో సమానమైన వాటా ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే లేదు అనే రకంగా కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు ఒకవేళ సెంట్రల్లో కూడా ఏదైతే విభజన హామీ చట్టం కింద ఏవైతే నీళ్లు అటు ఆంధ్రాకు పోవాల్సినవి, ఇటు తెలంగాణకు రావాల్సింది కూడా అవి కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించిన మేం మట్టుకు ఈ 2 సంవత్సరాలలో ప్రోటోకాల్ పాటించడము, అటు ప్రధానమంత్రి వచ్చినా, ఇటు హోంశాఖ మంత్రి వచ్చినా, ఇటు గవర్నర్ గారు వచ్చినా, లేకపోతే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా మర్యాదపూర్వకంగా మాట్లాడము, ప్రోటోకాల్ పాటించడం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా మాకు రావాల్సిన వాటాల కాడ అటు కేంద్ర మంత్రులనైనా, ఇటు అవసరమైతే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా మేము నిలదీయడానికి ఎక్కడ వెనుకాడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అది మీరు కూడా ఆ బయట వేయడం జరుగుతుంది. ఏమన్నాడు, గొడవ లేకుండా సామరస్యంగానే మనం ఖచ్చితంగా ఉందాం. ఒకవేళ గతంలో మనం అనుకున్న ఆలోచన ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మనం 2 రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములలాగానే కలిసి ఉంటాము, ఏ ఇబ్బంది లేకుండా ఉందాం, ఏదున్నా సామరస్యంగా మనం పరిష్కారం చేసుకుందాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు గురువు అనుకోండి, సీనియర్ అనుకోండి, ఇంకేదైనా రకంగా అనుకోండి, గతంలో టీడీపీలో కూడా పనిచేసిండు అనుకోండి, అవన్నీ ఒక నిమిషానికి పక్కన పెడితే ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ హోదాతోనే మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మొత్తానికి తమ్ముడే పేకాటనే అనే రకంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరిని కూడా ఏ రకంగా లేదు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ కమిటీ ఏదైతే ట్రిబ్యునల్ చెప్పిందో దాని గురించి కూడా మనం కోర్సు తీసుకుపోవడము, సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకురావడం. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు
అపెక్స్ కమిటీ మీటింగ్ కి పో బాబు, మన నీటి వాటాల గురించి మనం అక్కడ పోయి చెప్పు అంటే కూడా చెప్పలేదు. కానీ ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా జలవనరుల శాఖతో మంత్రితో మాట్లాడము, మనకు రావాల్సిన వాటా గురించే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల వివాదం లేకుండా పార్టీల పరంగా పక్కన పెట్టేద్దాం. అయినంత మట్టుకు మనకు రావాల్సిన నీళ్లు ఖచ్చితంగా తెలంగాణకు తీసుకుందాం, ఆంధ్రకు రావాల్సిన నీళ్లు ఆంధ్రకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు పార్టీ పరంగా ఒక్కొక్కరు పరస్పరంగా మాటలు అనుకున్నా, మనం ఈడ డిబేట్లు అనుకున్నా, క్రాస్ టాక్ చేసినా వచ్చేది ఏం లేదు. మనం ప్రజలకు, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా మనం అందరం కలిసి ఉందాం. అవసరమైతే గతంలో కూడా బాబ్లీ ప్రాజెక్ట్ మీద ఎత్తు పెంచితే మనకు నీళ్లు రావు అనుకున్నప్పుడు కూడా అందరం కూడా కలిసి పోరాడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా మనం ముందుకు పోదాం. ఎట్టి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలకి ఇబ్బంది లేకుండా ఒక పక్కన కూర్చొని అయినా సరే అవసరం అయితే చర్చలు చేసి డిసిషన్ తీసుకోవచ్చు. మొన్న సెంట్రల్ లో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ, ఇటు తెలంగాణ నుంచి కానీ వాటర్ సోర్సెస్ ఆఫీసర్స్ ని మిగతా వాళ్ళని వేయడం జరిగింది. సరే, బీజేపీ గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాల గమ్మునున్న ఈ 12 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఇది ఒక కమిటీ వచ్చింది. ఆ కమిటీల నిర్ణయం అవుతుందా కాదా, కాకపోతే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు కూర్చొని ఒక కొలిక్కి వచ్చి ఇమీడియట్ గా దాని మీద ఒక డిసిషన్ తీసుకొని రెండు రాష్ట్రాల ప్రజలకు లాభం చేకూర్చేలాగానే మనం పని చేద్దాం. రైట్ మధుసూదన్ రెడ్డి గారు, నిజంగానే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని, ఎందుకంటే అపెక్స్ కమిటీ నియమించినప్పటికీ కొద్దిగా లేట్ అవుతుందని, కానీ ఈలోపు కూర్చొని మేమిద్దరం సానుకూలంగానే ఉన్నాము అంటే క్లోజ్ అయిపోతుంది దీనికి సంబంధించి. కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, ఆపడానికి నేను చెప్తేనే ఆపమన్నారు, లేకుంటే నేను చేశారు అనడానికి ఇది ఎక్కడ నిరూపణల లేని, పొంతన లేని సమాధానాల కింద నిలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు వేదికలో కూడా పెద్దలంతా కూడా చెప్తున్నారు, ఏదో కేసీఆర్కి జగన్కి మధ్య దత్తపుత్రుడు దత్త కొడుకు అనేటువంటి మాదిరిగా. ఈ విషయాన్ని ప్రపంచంలో అందరికీ తెలుస్తారు. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, చంద్రబాబు నాయుడికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేటువంటిది చాలా రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల మధ్య చుచ్చురేపడమే. ఇప్పటిదాకా ఎక్కడ భూ వివాదాలు లేవు, మన మధ్య ఏ విధమైనటువంటి జల వివాదాలు లేవు, ఏ విధమైనటువంటి వివాదాలు లేవు. కానీ మేము ఒకటి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పడం వల్లనే ఈ ప్రాజెక్ట్ని ఆపారనేటువంటిది వాస్తవం. ఎందుకంటే సార్, ఇది మన గ్రీన్ ట్రిబ్యునల్లో 2020 అక్టోబర్ 23వ తేదీ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా ఆపేశారు. ఇది ప్రజలకు తెలిసిన, ఇది ప్రభుత్వాలకు తెలిసినటువంటి ఇది. కానీ యాక్చువల్గా ఈ నమస్తే తెలంగాణ అనేటువంటి పత్రిక సార్, మీరు చూపించండి దీన్ని, నమస్తే తెలంగాణ అనేటువంటి పత్రిక 2024 మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది. ఇది ఆంధ్ర పత్రిక కాదు కదా, తెలంగాణ పత్రిక కదా. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ ఆపే టయానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్సంటేజ్ ఎంత, 14% పనులు. కానీ అది వీళ్ళు 2024కి వీళ్ళు జరిగిన పర్సంటేజ్ ఎంత, 87%. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే ఈ యొక్క స్టే వచ్చిందో, స్టే వచ్చిన వెంటనే ఆపేసి ఉంటే ఈ 14%, 87% ఏ విధంగా పోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మంత్రం వేస్తారా? లేదు కదా. దానికి బలం చేకూరుస్తూ ఇంకొక ఈనాడు పేపర్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అనేటువంటి ఒక పేపర్ ఉందో, ఈనాడు పేపర్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి బాల వీరాంజనేయులు ఎప్పుడు జూలై 11, 2021లో ఈ విధంగా ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా కట్టిస్తున్నారు, ప్రకాశం జిల్లాకి నీరు రాకుండా పోతుంది, కృష్ణా డెల్టాకి నీరు రాకుండా పోతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది వాస్తవం కదా. ఒక పక్క పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు అని చెప్పినటువంటి వాదన వినిపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్లే ఆపాడంటే, లేదు అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ వల్ల ఆపేశారంటారు. మరి ఒక విషయం నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ మన చంద్రబాబు నాయుడు గారిని. 2024లో 795 కోట్ల రూపాయలు ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి బిల్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పే చేసిందా లేదా? మరి 2024లో 794 కోట్లు పే చేసిందంటే 2024 దాకా అది వర్క్ జరిగినట్టే కదా. మరి ఈ విధంగా అక్రమంగా మాట్లాడడం, ఈ విధంగా చిచ్చురాపడం అనేటువంటి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి తగ్గదు సార్. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. అయ్యా, దయచేసి మీరు ఆపారు, 2024లో మీరు ఆపారనేటువంటిది వాస్తవం. మీరు ఏదైతే రేవంత్ రెడ్డి
ఈ రేవంత్ రెడ్డికి భయపడి ఆపారనేటువంటి వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి సాక్షాత్ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇది, బయట చేసినటువంటి వ్యాఖ్యలు కాదు. మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, మీరు ఏ విధమైనటువంటి లాలోచి పడి మీరు దీనికి ఆపిన దానికి ప్రత్యామ్నాయంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారికి ఏమి తీసుకుంటున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఏమి తీసుకుంటున్నారు? మీరు ఏ నిధులు తీసుకుంటున్నారా, లేకుంటే ల్యాండ్ తీసుకుంటున్నారా, లేకుంటే మీ యొక్క స్వలాభం కోసం ఏదైనా పనులు చేసుకుంటున్నారా అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏదో మతలబు ఉంది సార్. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రేవంత్ రెడ్డి ఇప్పుడయ్యాడు. 1.5 సంవత్సరం ముందు ఎమ్మెల్యే, 2 సంవత్సరాల ముందర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మాటలకు భయపడి ఆపాడంటే దీంట్లో ఉన్నటువంటి మతలబు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. మీరు మిమ్మల్ని భయపెట్టాడా, లేకుంటే మిమ్మల్ని ఏదైనా నిధులు ఇచ్చి లోకట్టుకున్నాడా అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాలి. ఇది రాయలసీమ ప్రజల దాహార్తిని తాకట్టు పెట్టడమే ఇది తెలంగాణకి, రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరంగా ఉంది. కాబట్టి మీరు టీవీలందరూ కూడా మీరు గమనించాలి సార్. ఇక్కడ జరిగేది నష్టం. ఇప్పుడు మేము ఎప్పుడు కానీ మీరు కట్టుకున్న ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ ఆపలేదు. కానీ మీ ప్రాజెక్టులు ఆపుకుంటా ఉంటే ఇప్పుడు ఎందుకు ఆపుతున్నాడు? ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతున్నాడు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏమి ఇచ్చి ఆపుతున్నాడు అనేటువంటిది చెప్పాలి సార్. రైట్. విద్యాసాగర్ గారు, బ్రిజేష్ కుమార్ కమిటీ దాని కాలపరిధి అనేది 1 సంవత్సరం మాత్రమే. అది 2022లోనే ఆ కాలపరిధి అయిపోయింది. కానీ బ్రిజేష్ కుమార్ గారు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు. అంటే కావాల్సి ఉద్దేశపూర్వకంగానే ఆ రిపోర్టు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రిపోర్టు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా, నీటి వాటా అనేది పెరుగుతుంది. 60 నుంచి 69% పెరుగుతుంది. మన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళకు కావాల్సిన వాటా వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలైన మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాటాను పంచడం కొరకు ఇది ముమ్మాటికి జాప్యం జరుగుతుంది. ఇందులో చంద్రబాబు వస్తూ ఉండొచ్చు, దానికి రేవంత్ రెడ్డి గారు కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంటు ప్రధానమంత్రి చొరవ తీసుకొని కంపల్సరీ దీన్ని మనకు కావాల్సిన 2 రాష్ట్రాల వాటా పంచాలి. అదేవిధంగా గోదావరి నది మీద కూడా తెలంగాణకు రావాల్సిన వాటా ఎక్కువనే ఉంది. ఎందుకంటే నది ప్రవాహం అనేది కృష్ణా కానీ గోదావరి కానీ తెలంగాణ బేసిన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో మన వాటా వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా మన తెలంగాణ కూడా రావాలి. అనంతవల్ల మనం కలిసి ఈ గమనించాలి. తప్పదు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములైనప్పుడు నువ్వు చిన్నవనైనా పెద్దవనైనా భాగాలు తప్పదు కదా. అదేవిధంగా ఏ నది ఎంత ప్రవహిస్తుంది ఆ లెక్క ప్రకారం మనం పంచుకొని అన్నదమ్ములకు కలిసిపోయి దేశంలో అభివృద్ధి చెందుతూ తెలుగు రాష్ట్రాలు కలిసిపోవాలనేది కేసీఆర్ గారి ఉద్దేశం. అందులో భాగంగానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటి కానీ చంద్రబాబు తోటి కలిసి పని చేసిరు. ఇంత కాంగ్రెస్ వాళ్ళు మాట మాట్లాడితే రొయ్యల పులుసు అంటారు, చేపల పులుసు అంటారు. మనం ప్రతిరోజు భోజనం చేస్తామండి, ఎక్కడ పోయినా మనం తింటాం. అది సమస్య కాదు. విజయభాస్కర్ గారు చెప్పండి. లాస్ట్ మూవ్. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలు కోరుకునేది కూడా సంయుక్తం. మొత్తం మీద 2 రాష్ట్రాలలో 2 నాయకులు, ఎందుకంటే ఆరితేరిన నాయకులే. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడుతో పనిచేసిన వ్యక్తే. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగిండ్రు. ఎందుకంటే తన గుణగణాలు కూడా తెలుసు. ఎలా చెప్తే వింటారు. ఒక సంయుక్త కుదుర్చుకుందాము. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇతను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతను, ఇద్దరున్నారు. కాబట్టి 2 కళ్ళు అనేకునే చంద్రబాబు నాయుడుకి తెలంగాణ కూడా అవసరమే. కాబట్టి తెలంగాణలో నీటి వివాదాలు లేకుండా చర్యలు తీసుకుంటారనుకుంటున్నారా? ఏమండి, ఇదంతా రాజకీయ కోణంలో కేసీఆర్ గాని జగన్ గాని చూస్తున్నారు. అసలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఎందుకు స్టార్ట్ చేశాడో, ఎందుకు అది స్టే ఇస్తే 3 సంవత్సరాల కాలాన్ని విస్మరించాడో మనకు తెలియదు. రాజకీయ కోణంలో శంకుస్థాపన చేశాడు, వదిలేశాడు. ఇచ్చింది వదిలేశాడు. దానికోసం చిత్తశుద్ధితో ప్రయాణం చేయలే. గోదావరి నది మీద ఆయన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన చిత్తశుద్ధి ఏంటో ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఆయన ఎప్పుడు ఏం లేదు. రెండు రాష్ట్రాల ప్రజల కోసం ముఖ్యమంత్రిగా పరిపాలన పనికిరాడని పక్కన పెట్టేశారు. కేసీఆర్ ఇంకా తెలంగాణ వారసత్వం అయిందే అనుకున్నాడు. తెలంగాణ వారసత్వం దీనికంటే చాలా మంది ఉద్యమాలు చేసి మరి చెన్నారెడ్డి నాయకత్వంలో 12 పార్లమెంట్ పోటీ పెడితే 11 పార్లమెంట్ సీట్లు గెలిచాడు తెలంగాణ ఉద్యమంలో.
మరి చెన్నారెడ్డి కంటే గొప్ప ఉద్యమ యోధుడు కాదు. సరే ఆయన ఏదో ఆయన సర్దుకున్నాడు, కాంగ్రెస్ లోనే ఉండిపోయాడు. ఈయనకి పదవులు ఏమీ లేకపోయినా ఖాళీగా ఉండి ఆంధ్ర వాళ్ళ దగ్గర బెదిరించి అదిరించి విరాళాలు వసూలు చేసి, ఇతర సింధీ వాళ్ళ దగ్గర, రాజస్థానీ గుజరాతీ వాళ్ళ దగ్గర విరాళాలు వసూలు చేసి 1500 మంది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రులతో ఒక్క నిమిషం తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా అంటున్నారు. ఎందుకంటే ఐటీ కంపెనీ తెచ్చింది ఒక్క నిమిషం నిధులు ఉద్యోగాలు అని చెప్పి చివరికి చిన్న కార్మికులైన ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికులు 58 రోజులు సమ్మె చేశారు తెలంగాణ. రైట్ దుర్మార్గంగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. రైట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆర్డర్లు మొత్తం మేము ఇచ్చిన రైట్ నోటిఫికేషన్లు అయ్యి. థ్యాంక్ యూ